ఈరోజు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ అన్నీ కూడా మేమైతే ఫస్ట్ భయపడ్డాం. అసలు ఎలా ఉంటాయి ఏంటి, ఫస్ట్ టైం ఫీల్ కదా యాక్చువల్గా మాకు కూడా. మేమైతే చాలా భయపడ్డాం. కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ బీచ్లో మేము ఈ షార్ట్స్ తీసేటప్పుడు కానీ మూమెంట్స్ చెప్పేటప్పుడు కానీ ఓకే వాళ్ళు చేసి చూపిస్తారా, దాన్ని మేము ఎలా చేయాలి, ఒకటికి ఎన్ని టేక్స్ పడతాయి లేదంటే ఒక 10 టేక్స్ పడతాయి, ఈ 10 టేక్స్ పట్టే క్రమంలో వీళ్ళు మమ్మల్ని విసుక్కుంటారా, ఈ మైండ్లో ఈ ప్రెజర్ అంతా పెట్టుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో మీరు మాతో ఫ్రీడమ్గా ఉండడం, ఈజీగా చెప్పడం, మేము ఈజీగా చేయడం, హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద మూమెంట్ దాకా ప్రతిదీ కూడా దగ్గరుండి ప్రతి ఒక్క షాట్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి మూమెంట్ ప్రతి ఒక్కటి చెప్పి మాకు యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పిన మూమెంట్ ఇక్కడ స్క్రీన్లో మేము ప్రజెన్స్ చేసేలాగా హ్యాపీగా మీరు క్లియర్ చేశారు మాకు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు డ్యాన్స్ మూమెంట్ ఒక చిన్న మూమెంట్ రాదు. ఏదన్నా పోజ్ పెట్టాలన్నా కానీ పోజ్ నేను పెట్టగలుగుతానా లేదా అక్కడ పెట్టే క్రమంలో కూడా షై. మార్నింగ్ స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ పోజ్ దగ్గర నుంచి నేను మీ దగ్గర నేర్చుకున్నానో ఎండ్ ఆఫ్ ద టైం వచ్చేసరికి ఆ పోజ్ పెట్టడానికి ఫస్ట్ ఒక 2 times 3 times ప్రాక్టీస్ అయ్యేది. కానీ చివరికి వచ్చేసరికి కంప్లీట్ మీరు చెప్పంగానే నేను చేసేలాగా మేమైతే ఇలా మాకు ఆర్గనైజ్ చేసి ఈ ఎంటైర్ డే మొత్తం కూడా సక్సెస్ఫుల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మాకు ఈ పోజెస్ కానీ లేదంటే ఈ షూట్ కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఇదంతా అరేంజ్ చేసిన సత్య గారికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. మా సైడ్ నుంచి అయితే ఫుల్ హ్యాపీ. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, లేదు అంటే కిటీ పార్టీస్ అవ్వచ్చు, బర్త్డే ఫంక్షన్స్ అవ్వచ్చు, మెచ్యూరీ ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదంటే వెడ్డింగ్స్ అవ్వచ్చు, లేదంటే స్పెషల్గా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మేక్ స్పెషల్ ఫోటోగ్రఫీ సత్య గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకనంటే మీకు ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏదైతే ఉందో బ్రైడ్ కానీ గ్రూమ్స్ కానీ ఎవరికైతే షై ఫీలింగ్స్తో ఉండి మనం ఇది పర్ఫెక్ట్గా చేయగలుగుతామా లేదా అనే భయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా ఫీల్ ఫ్రీగా సంతోషంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. పర్ఫెక్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. దట్టు పెట్టిన దానికి ఒక 10 times ఎక్కువే మీకు రిజల్ట్ అయితే మేము చూస్తున్నాం. ప్రజెంట్ అయితే మరీ అంత ఎక్కువ లేదు బడ్జెట్, మరీ అంత లోను లేదు. దానికి పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే వస్తుంది. మేమైతే అది ఫీల్ అవుతున్నాం కూడా. సో మీరందరూ కూడా ఎవరన్నా ఉండాలి ఇంట్రెస్ట్గా మాలాగే మీరు హ్యాపీగా చేసుకోవాలనుకుంటే ఈజీగా ఆటోమేటికల్లీ మేక్ స్పెషల్ దానికి వెళ్ళొచ్చు. మార్కెట్లో మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ ఇక్కడ మాకు కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది. మా అక్క లిషి బర్త్డేకి కూడా చేయించాం కదా, బయట వీళ్ళందరూ ఒక్కొక్క రేట్ చెప్తే మేక్ స్పెషల్ ఫోటోగ్రఫీ వాళ్ళకి వెళ్ళి కొంచెం తక్కువ చెప్పారు. దీనికి కూడా అంతే. మొత్తం కంపేర్ చేసుకుంటే మీరు 4-5 కనుక్కున్నా కానీ ఎక్కడ తక్కువ అంటే మాకు ఇక్కడే అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో కూడా మేము ఇన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇస్తాం, లేదు అంటే 4K 8K లేదంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఇస్తామని చెప్పేసి లిస్ట్ అయితే పీడిఎఫ్లో దాదాపు ఒక 3-4 pages దాకా పెడుతున్నారు. బిల్లు అదే రేంజ్లో వేస్తున్నారు. కానీ ఇక్కడ సింప్లీ స్వీట్గా ఏదైతే మనకి నీడ్ ఉంటుందో, ఎంతవరకైతే ఉంటుందో ఎక్స్ట్రీమ్, దాంట్లోనే ఎక్స్ట్రీమ్ లెవెల్లో చెప్పేది కొంచెం చేసేది ఎక్కువ అన్నట్టు చాలా బాగా చేస్తున్నారు. సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అది. సో ఏదైనా హ్యాపీగా కొంచెం ఇన్నోవేటివ్గా కొంచెం మంచిగా ఫ్రీడమ్గా ఉండాలంటే మేక్ స్పెషల్ ఫోటోగ్రఫీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. MS స్టూడియో.